Hi friends, నా పేరు శివ్, మీరు చూస్తున్నారు శివ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ సేవా పోర్టల్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది కనుక చూద్దాము. ఈ వెబ్సైట్ లింక్ కావాలి అంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఇక్కడ లాగిన్ దగ్గర మీ మౌస్ కర్సర్ అనేది ఉంచిన వెంటనే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఒకటి సిటిజన్ లాగిన్, ఇంకొకటి ఎంప్లాయ్ లాగిన్. మనం సిటిజన్ లాగిన్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కనుక చూద్దాము. ఇక్కడ సిటిజన్ లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు సేమ్ ప్రాసెస్ మొబైల్లో కూడా చేయొచ్చు. మీరు మొబైల్లో చేసినా కంప్యూటర్లో చేసినా మీకు ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. మనం ఈ వెబ్సైట్ లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మనం చాలా సర్వీసెస్, అంటే మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి చాలా సర్వీసెస్ అనేది మనం మీ సేవ దగ్గరికి కానీ సచివాలయం దగ్గర కానీ వెళ్లకుండా మనం వెబ్సైట్ లోనే చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మీరు ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వకపోతే కనుక ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఇలా మీరు ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తారో ఆ మెయిల్ ఐడికి ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నా మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కోడ్ అయితే వచ్చింది. కోడ్ ని నేను కాపీ చేస్తున్నాను. కోడ్ అనేది కాపీ చేసి ఇక్కడ వెబ్సైట్ లో ఇక్కడ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇందులో మనకి ఏ సర్వీసెస్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్ గా నేను ఒక్కో సర్వీస్ కు ఒక వీడియో అయితే చేస్తాను. మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలి అన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, డిస్ప్లే నేమ్ అనేది. ఇక్కడ నేను నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ సిటిజన్ ఉంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల చాలా సర్వీసెస్ మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ దగ్గర కంప్యూటర్ కానీ మొబైల్ అని ఉన్నట్లయితే కనుక అందులో మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనకి ఏ సర్వీసెస్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది ఒక్కో వీడియో అయితే మన ఛానల్లో చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించి వీడియో అయితే కనుక చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.